ఏంటి ఎవరి మీద బాగా కోపంగా ఉన్నట్టున్నావు? ఎవరి మీద కోపం లేదు. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. నీ జుట్టుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు కదా! అందుకని డౌటొచ్చింది. ఏం లేదు. ఇలా కొడితే తొందరగా ఆరిపోతది తల. ఓహో! లేదనుకో జలుబు అలా చేసేస్తది. కొడితే తొందరగా హెయిర్ ఆరిపోతదని ఎవరు చెప్పారు నీకు? అంటే చిన్నప్పటి నుంచి అలాగే కదా అలవాటు. చిన్నప్పటి నుంచి అదే అలవాటయినా దానికొక ప్రాసెస్ ఉంటది హెయిర్ కూడా ఆరడానికి. ఏమో మరి నాకు తెలీదు. నాకైతే ఇదే అలవాటు. ఈ విషయం నీకు పూర్తిగా తెలీదా? ఏంటి తల తుడుచుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటదా? ఏంటండి మీలో కూడా ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారా? చేస్తున్నారా కాదు. చేస్తున్నారు కదా అని అడగాలి. ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మందికి ఈ విషయం తెలీదు కాబట్టి. సరే అయితే హెయిర్ ఆరబెట్టుకోవడంలో ఇలాంటి మిస్టేక్స్ మీలో చాలా మంది చేస్తూ ఉండుంటారు. ఎందుకంటే ఈ విషయం చాలా మందికి తెలీదు కాబట్టి. ఈ మీ హెయిర్‌ని ఎలా డ్రై చేసుకోవాలో నేను చెప్తాను. అది ఫాలో అయిపోండి. హెయిర్‌ని సాధారణంగా ఇలా మీరు టవల్‌తో ట్యాప్ చేయడం వల్ల, అది కూడా చాలా ఫోర్స్‌గా దాన్ని కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే, మీ హెయిర్ తొందరగానే డ్రై అయిపోతది. అది ఓకే. కానీ మీరు ఎలా అయితే టవల్‌తో మీ హెయిర్‌ని స్ప్లిట్ చేస్తారో, మీ హెయిర్ చివర్ల స్ప్లిట్ ఎండ్స్ అనేవి తయారవుతాయి. ఎందుకు? మీ హెయిర్‌ని అలా కొట్టడం వల్ల మీ హెయిర్ కొంచెం వీక్ అయిపోతది. అక్కడికి బ్రేకేజ్ అవుతది. నార్మల్‌గా టవల్ డ్రై చేసుకోండి. ఈ టవల్ డ్రై అయిపోయిన తర్వాత నార్మల్‌గా మీకు టైం ఉంటే గనక కాసేపు ఆ లూజ్ హెయిర్‌ని అలానే వదిలేసి ఫ్రీగా దాన్ని నేచురల్ ఎయిర్‌కి ఆరనివ్వండి. లేదు మీకు టైం లేదు మీరు బయటికెళ్ళిపోవాలి అని అనుకుంటే గనక కూల్ డ్రై హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తే గనక మీరు కూల్ డ్రై యూజ్ చేసుకొని హెయిర్ డ్రై చేసుకోండి మాక్సిమం. లేదు మాకు ఇంకా ఫాస్ట్‌గా అయిపోవాలి ఇంక అస్సలు టైం లేదు అని అనుకునే సిట్యుయేషన్‌లో మాత్రమే హెయిర్ డ్రైయర్ యూజ్ చేయండి. ఓకేనా? సో, అంతేగాని టవల్‌తో ఇలా కొట్టేస్తే తొందరగా ఆరిపోతది. సో, ఇలాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చేయకండి. మీ హెయిర్‌ని మీ చేతులతోని పాడు చేసుకోకండి. ఓకేనా? ఈ వీడియో మీకు హెల్ప్ అయితే గనక ఒక్క లైక్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. విన్నారు కదండీ! సో, ఇంతవరకు ఈ మిస్టేక్ మీరు కూడా చేస్తే గనక నాలాగే ఇప్పటి నుంచి మానేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. థాంక్ యూ.